రెండోది, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మీరు చూడండి, బీసీ ప్రజలారా, సీఎం గారు ఢిల్లీలో ఉన్నట్టుండి ఇప్పటికి కూడా. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు వస్తుందో తెర మీదకి అప్పుడు ఆయన ఢిల్లీలో ఉంటుండు. మీరు చూడండి, నేను వచ్చింది మీ బీసీలను ఉద్ధరిస్తుంది కాదు, ఆడ ఫిరాయింపుల కేసు చర్చకు వచ్చింది, ఇవాళ కూడా మళ్ళీ చర్చ ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఇచ్చారు. చూడండి, అంటే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆయనకున్నటువంటి తాపత్రయం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే కాడ లేదు. ఉంటే ఈ పరిస్థితి ఉండదు. సో కాబట్టి బీసీ ప్రజలారా, మనల్ని వట్టిగానే రైలు ఎక్కిసి తీసుకొని పోయి మన నాడ కూర్చోబెట్టి మన జిందాబాద్ ఆడనే మనోళ్ళు కూర్చొని రేవంత్ రెడ్డి అంత మంచోడు లేడా నాయకుడు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మంచోడే అయితే ఆయన పీసీసీ నేతృత్వంలోనే బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వలే? ఆయన పీసీసీ నేతృత్వంలోనే ఎంపీలు ఎందుకు బీసీలకు ఇవ్వలే 42%? ఆయన పీసీసీ నేతృత్వంలోనే మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు బీసీలకు? డిక్లరేషన్ అమలు చేసిరా అప్పుడు టికెట్? ఆయన పీసీసీ నేతృత్వంలోనే ఏడాదికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీల కోసం పెడతామని చెప్పి 9,200 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో సగం కూడా ఖర్చు చేయనటువంటిది ఆయన నేతృత్వంలోనే. ఇంకెన్ని ఉదాహరణలు కావాలి దీని మీద? సో భారతీయ జనతా పార్టీ సహజంగా చెప్తుంది, ఇప్పుడు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదనా, మీ దగ్గర ఉన్నాయి, ఆ తర్వాత మా దగ్గర రావచ్చు కదా అనేటువంటి మాట చెప్తాను. ఇక్కడ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 42% శైలే పడుతుంది ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ 42% శైలే పడుతుంది ఇవ్వాలని. మరి మీ పార్టీలు నరేంద్ర మోడీ గారి పైన ఏ రకమైనటువంటి ఒత్తిడి తెస్తూ ఉన్నాయి? సరే, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేయడానికి దిగ్విజయంగా జానారెడ్డి గారి ఫార్ములా అమలవుతూ ఉంది. అమలు కానీ అది తెలుసు, జరిగేది అదే. మరి మీరేం చేస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు మీద ఇక్కడ సభలో మద్దతు తెలిపినటువంటి పార్టీ కేంద్రం పైన ఒత్తిడి తేవడానికి ఎందుకు వెనకాడుతూ ఉంది? ఇక్కడనే మద్దతు చేస్తారు, అక్కడ అమిత్ షా గారి దగ్గర కూర్చోగానే అమిత్ షా గారు చెప్తాడు 42% రిజర్వేషన్ మేము ఒప్పుకోమని ఆయన చెప్తాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 33% ఉన్న రిజర్వేషన్ను 23% తీసుకొచ్చి 10% రిజర్వేషన్ బీసీల తలలకి గుంజుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ పెంచాలనుకున్నప్పుడు మీరు ఎందుకు పోలే మరి అక్కడికి? ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాసిండు, ఎవరికి? ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ కావాలని. అది ఇచ్చిండా లేదా తెలియదు, అదంతా డ్రామా ట్రాష్ అనేది ఆ లలిత కళలు అందరికీ ఎరికే. కానీ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఫెయిల్ అయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ వర్గాలన్నింటినీ తీసుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఎందుకు పోలే? ఆ ప్రయత్నం మీరు చేయాలి కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఇంకెన్ని రోజులు చేస్తారు జనాన్ని ఫూల్స్ని? ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇంప్లిమెంట్ చేసుకుంటేందుకు ఎలాంటి అడ్డంకు లేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం బీసీలంతా అగ్గిగుండమై మండేది ఉండే. ఆ టైంకి వీళ్ళు సప్పుడియగా ఉన్నారు, వాళ్ళు 10% ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు నిజంగా 42% రిజర్వేషన్కు కేంద్రమే ఓకే అంటే ఆ ధర్నా చేస్తేందుకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు, కోదండరామిరెడ్డి గారు, ఈ రెడ్లంతా కలిసి ఆ టెంట్ ఉడవికి కింద వడగొట్టి ఇట్లా వలగొట్టి వస్తారు. ఇష్టమైతే ఇవ్వద్దు అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో కాబట్టి బీసీ ప్రజలారా, ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా గమనించాలి. బిల్లు కాయిదాలు గవర్నర్ దగ్గర ఉంటే మనం గవర్నర్ ఆఫీస్ ముంగట ధర్నా చేయకుండా ఢిల్లీకి పంపమని మనం పోయి జంతర్ మంతర్ కాడ కూర్చొని వచ్చినాం. 2 రోజుల ప్రోగ్రాం. ఇప్పుడు పరేడ్ మైదానంలో మళ్ళీ 10 లక్షల మందితో సభ పెడతారట. 10 లక్షల మంది బీసీలతో సభ పెట్టి భారతీయ జనతా పార్టీకి మన సత్తా చూపిస్తారట. భారతీయ జనతా పార్టీ కాదు కదా చూపించాల్సింది, భారతీయ జనతా పార్టీ కాదు కదా చూపించాల్సింది. ఇదే ఈడబ్ల్యూఎస్ కోటా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చిందా లేదా? ఇదే ఈడబ్ల్యూఎస్ కోటా తెస్తా ఉంటే 2019లో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆ కోటాకు మద్దతు ఇచ్చిందా లేదా ఆ బిల్లుకు? మరి ఏం డ్రామాలు ఇవన్నీ?
కాదు రాష్ట్రాలు ఇష్టం కదా ఇప్పుడు ఇంప్లిమెంట్ ఎంత చేయాలి ఏం కథ అనేది ఇప్పుడు తమిళనాడు అసలే చేస్తలేదు తమిళనాడు ఇంప్లిమెంట్ చేస్తారు EWS రాష్ట్రాలు ఇష్టమే కదా మీరు ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు అయినా కానీ 100% ప్రజలారా, 10% ఎట్లా వీళ్ళు మనల్ని ఒక ఆయుధంగా మలుసుకొని వీళ్ళ పార్టీల అవసరాలు తీర్చుకోవడం కోసం ఇప్పుడు బీసీలంతా బీజేపీ మీదకి ఎగవాడి కొట్లాడాలనేటువంటి తరీకాలు కాదు. బీసీలు హామీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 42%. వీళ్ళ మీద మన పోరాటం. ఢిల్లీకి పోతావా, అఖిలపక్షాన్ని తీసుకుపోతావా, ప్రధానమంత్రి ఇంటి ముంగట అరుక్కాడ కూర్చొని ధర్నా చేయిపో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడ కూర్చొని నువ్వు ధర్నా చేసి నువ్వు తెచ్చి మాకి అంటే మా బీసీ నాయకులతో మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి గారు బాగా ప్రయత్నం చేశాడు కానీ మేము ఏం చేయలేకపోయినాం, భారతీయ జనతా పార్టీ చెప్తింటలేదు అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోరు, బీసీల చేతికి రాజ్యాధికారం పోతుందనేటువంటి మరుక్షణంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్, రైట్ అన్ని పార్టీలో ఉన్న అగ్రవర్ణాలన్నీ ఒక్కటైతే మీరు చూడండి. వాళ్ళకు క్లియర్గా ఏం జరగాలో వాళ్ళకి తెలుసు, మనకే తెలియదు. కాకపోతే మనకే తెలియదు. అందుకోసమే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మా బీసీ ప్రజల పక్షాన. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఆయన రాష్ట్రపతి గారు ఆమోదించి పార్లమెంటు ఇదంతా అయ్యే పని కాదని మీకు కూడా అర్థమవుతుంది. అందుకే ధర్నా చేసింది. ఇప్పుడు 6 మంత్రి పదవులు బీసీలకు 42% అయితే ఇంకా 6 గారు రావాలి. 8 మంది మంత్రులు బీసీలు కావాలి. ఫస్ట్ ఇవి ఇచ్చి చూపి, ఇవి ఇచ్చి అప్పుడు లోకానికి చెప్పిగా మేము కూడా వింటాం. అప్పుడు జనాభా దావాస ప్రకారం ఇవ్వాలనుకుంటే 56.33% ప్రకారం మీ లెక్క ప్రకారమే మీకు రావాల్సిన మంత్రి పదవులన్నీ ఒకటి రావాలి. 7 ఉన్నారు మీరు అగ్రవర్ణాలలో. ఈ 6 రాజీనామా చేయించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళకి ఇరి.